హలో హై టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి మార్నింగ్ సెక్షన్ 13/10/2024 మార్నింగ్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అయితే ఇక్కడ చెప్తాను, వాటి ఆన్సర్స్ కూడా చెప్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూడండి. ఈ పేపర్ అనేది నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సైకాలజీ, దాంట్లో నుంచి చాలా బిట్స్ అయితే రావడం జరిగింది. రచయితలు ఫస్ట్ ద ఎమిలీ బుక్ గ్రంథ రచయిత ఎవరు అనేసి అడిగాడు. రూసో అండి. ద ఎమిలీ గ్రంథ రచయిత రూసో. నెక్స్ట్ శైశవ దశలో వికాస నియమాలు ఖచ్చితంగా ఒకటి వస్తుందని చెప్పాను. వికాస నియమాల్లో ఒకటి వచ్చింది. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే వచ్చింది. శైశవ దశలో పాలదంతం ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం అనేది వికాస నియమాల్లో ఏ నియమాన్ని సూచిస్తుంది అనేసి ఇచ్చారు. ఫస్ట్ శైశవ దశలో పాలదంతాలు రావడం, ఆ తర్వాత శాశ్వత దంతాలు రావడం అనేది వికాసం ఒక క్రమానుగతమైనది, వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అనే వికాస నియమం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సిఏవిడి గురించి అడిగాడు. సిఏవిడిలో సి అంటే ఏంటి అనేసి అడగడం అయితే జరిగింది. సిఏవిడి అంటే ఏంటి అంటే ఇది వచ్చేసి సిఏవిడిలో సి అంటే వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, వాక్య పురాణం అనేసి అంటారు. సికి మీనింగ్ వచ్చేసి వాక్య పురాణం, కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్. ఏ అంటే అర్థమెటిక్ అంటే అంకగణితము. మన నెక్స్ట్ వి అంటే వొకాబులరీ పదజాలము. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్, నిర్దేశాలు. సిఏవిడికి టోటల్ సిఏవిడిలో సి అంటే ఏంటి అనేసి ఇచ్చాడు. నెక్స్ట్ సెక్షన్లో ఏ అడగొచ్చు, వి అడగొచ్చు, డి అడగొచ్చు. సో ఒకసారి అది చూడండి. ఎరిక్ ఎరిక్సన్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఒక బిట్ అనేది వచ్చింది. పాఠశాల స్థాయి వచ్చింది. వాళ్ళు ఎదుర్కొనే మానసిక సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే శ్రమించడం మరియు న్యూనత. వ్యక్తి నూతన పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే సంజ్ఞానాత్మక నిర్మాణాలను ఏమంటారంటే స్కీమాటాలు. సో నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. పియాజల్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుందని చెప్పాను. పియాజల్ నుంచి ఇంకో బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ప్రజ్ఞ గలవారు. డన్ వర్గీకరణలో ప్రజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ప్రజ్ఞ గలవారిలో 95% ప్రజ్ఞ గల వ్యక్తులు ఏ రకానికి చెందినవారు? మనకు డన్ వర్గీకరణలో 70% కంటే తక్కువ ఉన్న వాళ్ళు బుద్ధిమాంద్యులుగా వ్యవహరించడం అంటే జరుగుతుంది. 95 ప్రజ్ఞాలబ్ధి 95 ఉంటే వాళ్ళని సగటు ప్రజ్ఞావంతులు అనేసి అంటారు. నెక్స్ట్ తాదాత్మీకరణం. రక్షక తంత్రాల్లో తాదాత్మీకరణం గురించి ఇచ్చాడు. తాదాత్మీకరణం అంటే ఏంటి అంటే మనకు తనకు నచ్చిన లక్షణాలు తనలో లేకపోయినా పక్కన వారిలో అలాంటి లక్షణాలు కనిపిస్తే అవి తనవిగా అనుకొని భావించడం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ గురించి ఇచ్చాడు. మనకు అన్ని సెక్షన్స్లో ఉపగమ లేకపోతే ఉపగమ పరిహార అడిగాడు, కానీ ఇప్పటి వరకు సో శూన్య బదలాయింపు అడగలేదు, ద్వి ఉపగమ బదలాయింపు అడగలేదు. ఈసారి ద్వి ఉపగమ అంటే ఒక రైట్ హ్యాండ్తో చేసే పని లెఫ్ట్ హ్యాండ్తో కూడా అదే విధంగా వేగంగా చేయగలిగితే దాన్ని ద్వి ఉపగమ పరిహార అంటే రెండిటితో చేయగలిగేది ఉండాలి. దాన్ని ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ లేదా బదలాయింపు అనేసి అంటారు. నెక్స్ట్ 5E నమూనా గురించి అడిగాడు. సారీ అండి, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అనేసి అడిగాడు. ఉపగమ పరిహార సంఘర్షణ ఉపగమ పరిహార ద్వి పరిహార అంటే ఇక్కడ 2 పాజిటివ్స్ 2 నెగిటివ్స్ అనేవి ఉంటాయి. దాన్ని ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అనేసి అంటారు. నెక్స్ట్ 5E నమూనా గురించి అడిగాడు. 5Eలో మనకు వచ్చేసి ఇది స్కూల్లో ప్రస్తుతము మనకు ఉన్న దాంట్లో ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్నది. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేట్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేట్. ఎన్సిఎఫ్ 2005 గురించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. నేను చెప్పాను ఎన్సిఎఫ్ 2005 ఆర్టీ 2009కి సంబంధించి సెక్షన్లు అయితే అడిగారంట. సో ఇవి ఈరోజు నాకు తెలిసిన బిట్స్. నెక్స్ట్ బిట్స్ ఏదన్నా తెలుసుంటే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.